వర్ష అని తన మేనత్త పేరు పెట్టాడు నా సూర్యం. నీకు కూడా నీ చెల్లెలు వర్ష అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నీ కూతురికి ఆ పేరే ఉన్నందుకు నువ్వు ఎంత సంతోషించుంటావో కూడా నేను ఊహించగలను. కానీ త్యాగానికి ప్రతిరూపమైన ఆ పేరు ఇప్పుడు మరో త్యాగానికి నిదర్శనంగా మారింది. సమంత జీవితాన్ని నిలబెట్టడానికి తన ప్రేమను పణంగా పెట్టింది. తన జీవితాన్ని హారతిగా ఇస్తోంది. అలాంటి మనవరాల విషయంలో నేనేమీ చేయలేకపోతున్నందుకు, కనీసం మాట కూడా బయటికి చెప్పలేకపోతున్నందుకు, నువ్వే నా మనవరాలివమ్మా అని గుండెలకు హత్తుకొని మనసారా తనతో మాట్లాడలేకపోతున్నందుకు నాలో నేనే రగిలిపోతున్నాను. నాలో నేనే కుమిలిపోతున్నాను. ఈ బాధను కనీసం మీ అమ్మతో కూడా పంచుకోలేకపోతున్నాను. ఏమండి, ఏంటండి అలా ఉన్నారు? ఏమండి, ఆ కన్నీళ్ళేంటండి? తను నన్ను తాతయ్య అని పిలుస్తుంది కదా, నేను కూడా సొంత మనిషినైతేనే నా ఆరోగ్యం బాగుంటుంది అని తనను అలా పిలవమన్నాను. మరి నా సొంత మనవరాల విషయంలో ఇలాంటి పెళ్లి జరుగుతుంది అంటే ఈ మనసుకెందుకో చాలా బాధగా ఉంది పూర్ణ, బాధగా ఉంది. ఎంత కాదనుకున్నా రక్త సంబంధమే మనకు చెప్తుందండి. వర్ష మనింటి మనిషిని మీకు తెలియకపోయినా ఈ ఇంటి రక్తం కాబట్టి తనకా పెళ్లి జరుగుతున్నందుకు మీకే తెలియకుండా మీ మనసుకు బాధ అనిపిస్తోంది. కానీ పెళ్లి ఆపలేని పరిస్థితుల్లో నేనున్నాను. ఆపే పరిస్థితుల్లో మీరున్నా మీతో నిజం చెప్పలేకపోతున్నాను. అమ్మ అనసూయమ్మ గారు, పూజ పూర్తయ్యాక విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టడానికి మగపిల్లాడి తరపు నుంచి మీరున్నారు. ఆడపిల్ల తరపు నుంచి పిడికిలతో బియ్యం వేయాలి, అలాగే బట్టలు కూడా పెట్టాలి. మరి పెళ్లి కూతురు తరపున ఎవరున్నారు? ఇద్దరి తరపున మేమే ఉన్నాం పంతులు గారు. సీతను మా కూతురుగానే చూసుకుంటున్నాం. అందుకని సీతకి తల్లిదండ్రులుగా మేమే నిలబడతాం. అల్లుడుగారు కూడా మాకు పరాయివారు కాదు కదా, అందుకే ఆయన తరపున కూడా మేమే ఇస్తున్నాం. పెద్ద మనసుతో మీరిద్దరి తరపున నిలబడినా ఇక్కడ రెండు వైపుల నుంచి ఉండాలమ్మా. అల్లుడుగారి తరపున మీరు నిలబడ్డారు కాబట్టి ఆడపిల్ల తరపు నుంచి ఎవరైనా ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించండి. సీతకి ఎవరూ లేరు పంతులు గారు. అన్నీ అత్తయ్య మామయ్య చూసుకుంటారు. చూసుకోకూడదని ఏమీ లేదు కదా. అలానేం లేదు, కానీ ఇరువైపున వాళ్ళు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం నాయనా. మీ ఉద్దేశం మంచిదే పంతులు గారు. సీత తరపున నేనున్నాను. సమంత, సీత తరపున నువ్వొచ్చావా? ఇందులో ఆశ్చర్యమేముంది కళ్యాణ్ గారు? సీతకి మీరు జీవితం ఇస్తున్నారు. నా వంశీని నాకు అప్పగించి
నా జీవితాన్ని నిలబెడతానని మీరు మాటిచ్చారు. మాకెంతో సాయం చేయాలని మీరు ఇంతలా ఆలోచిస్తున్నప్పుడు అనాథలా మిగిలిపోయిన సీతని అన్యాయంగా నేనెందుకు వదిలేస్తాను? అందుకే ఒక అక్కలాగా సీత తరపున నేను నిలబడతాను. తనకి పుట్టింటివారు ఎవరు లేకపోయినా అమ్మలా సీతకి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి నేనొచ్చాను. హ్మ్. చాలా మంచి పని చేశావమ్మా. పెళ్ళంటేనే బంధువులు సందడితో ఉంటుంది. సీత తరపున ఎవరూ లేరు అని మేమందరం బాధపడుతూనే ఉన్నాం. నేనున్నాను అని నువ్వు వచ్చావంటే అది నీ మంచి మనసుకి నిదర్శనం. ఎందుకు రాదు? తన భర్తని మా సీతమ్మ అప్పగిస్తుంది కదా, మళ్ళీ ఇది ఎక్కడ ఇబ్బంది పెడుతుందోనని ముందర కాళ్ళకి ముందే ఇలా బంధం వేసింది. వంశీ, కూర్చో. వంశీ, ఓ వర్ష, వంశీ, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? ఎంత పని చేసావు వంశీ? పాము నువ్వెందుకు పట్టుకున్నావు? అది చూడు నిన్ను కాటేసింది. ఎందుకు వంశీ ఇలా చేసావు? వంశీ, 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 కాటేసింది నాగుపాములో ఉందమ్మా. ఒళ్ళంతా విషం ఎక్కక ముందే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి. వంశీ, వంశీ లే వంశీ, వంశీ, అయ్యో. వంశీ, హలో, అంబులెన్స్. వంశీ, వంశీ లే వంశీ, వంశీ లే వంశీ, 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 వంశీ బాగుండాలని దండం పెట్టుకోవడానికి వచ్చాను. కానీ వంశీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. నా వంశీకి ఏం కాకూడదు. నువ్వు ప్రాణంగా పెంచిన కీర్తి ప్రాణాలు తీయడానికనే నిజం నీకు తెలియక అమాయకంగా నువ్వు నన్ను నమ్ముతున్నావు. ఏంటి సార్ ఇలా వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. ఏం లేదయ్యా, నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఈ ఫైల్ తీసుకెళ్ళి రాధాకి ఇవ్వు. చాలా అర్జెంట్ ఫైల్. బాగా స్టడీ చేసి దీని మీద సంతకం పెట్టమని చెప్పు. అలాగే సార్. కానీ ఇంపార్టెంట్ ఫైల్ అంటున్నారు కదా, మరి ఇది మీరు నాకెందుకు ఇస్తున్నారు? నేనే ఇచ్చేవాడిని, కానీ నాకు చిన్న పని ఉందయ్యా. ఎంత ఇంపార్టెంట్ అయినా సరే మనం నమ్మే వ్యక్తులు కొందరు ఉంటారు. మనకెప్పటికీ నమ్మక ద్రోహం చేయరని నాకు నమ్మకం ఉంది. అందుకే ఈ ఫైల్ నీకు ఇస్తున్నా. నాకు నమ్మకం ఉంది, తీసుకో. ఏంటయ్యా
ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అదేం లేదు సార్, నేను మామూలుగానే ఉన్నాను కదా సార్. ఖచ్చితంగా నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, దేని గురించి భయపడుతున్నావు. కాళీ, ఎందుకక్క నా విషయంలోనే ఇలా జరుగుతుంది? ఎవ్వరికీ న్యాయం చేయలేక, ఎవ్వరి వైపు నిలబడలేక నాలో నేనే మదన పడిపోతున్నాను. నాలో నేనే రగిలిపోతున్నాను. నాకే ఎందుకక్క ఇలా జరుగుతుంది? చూడు గోపి, ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులుంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. అలాగే ప్రతి కుటుంబంలో ఏవో ఒక మనస్పర్ధలుంటాయి. వాటిని మనం చూసే విధానంలోనే అవి పెద్దవో చిన్నవో తెలుస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆలోచిస్తే చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. పరిష్కారం దిశగా ఆలోచిస్తే పెద్ద సమస్య కూడా చిన్నదైపోతుంది. మరీ ముఖ్యంగా ఎలాంటి సమస్యనైనా కాలం పరిష్కరిస్తుంది. తిను. నమస్తే మేడం. నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను మేడం. నేను ఎప్పటి నుంచో మీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను మేడం. మీరేమీ అనుకోనంటే మీతో ఓ మాట చెప్పొచ్చా? మా అందరికీ మీరెంతో నమ్మకస్తులైన వ్యక్తి. నాతో మాట్లాడడానికి ఆలోచించడం ఎందుకు? గోపి సార్ చాలా మంచివారు మేడం. ఆయనంత సిన్సియర్ అధికారిని ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన అలా ఉండడానికి కారణం మీరేనని మా అందరికీ ఎన్నోసార్లు చెప్పారు మేడం. మీ గురించి చాలా గొప్పగా చెప్పారు మేడం. కానీ అలాంటి వ్యక్తి ఈ మధ్య అసలు ఏ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఆఫీసుకు కూడా సరిగ్గా రావట్లేదు. ఒకవేళ వచ్చినా ఏదో ఆలోచనలో ఉంటున్నారు. ఎప్పుడు చూసినా మౌనంగా తనలో తానే బాధపడుతూ ఉంటున్నారు. సార్ని అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది మేడం. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అందరికన్నా మీరంటేనే సార్కి చాలా ఇష్టం, చాలా గౌరవం కూడా. మీరొక్క మాట చెప్పారంటే ఆయన ఖచ్చితంగా పాటించి తీరుతారు. అందుకే అన్నీ మీతో చెప్తున్నాను. మీరే సార్కి ఎలా అయినా చెప్పండి మేడం. మీ దగ్గర దాచడానికేముంది? జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు కదా. వాణ్ణి చూస్తుంటే నాకు బాధగానే ఉంది. వాణ్ణి మార్చాలనుంది. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మనకు ఆఫీస్లో మీటింగ్ ఉంది సార్. మీరు తప్పకుండా ఆఫీస్కి రావాలి. అలాగే పదండి. సరే సార్. దేని గురించి ఆలోచిస్తున్నావు రాణి? ఇంకా దేని గురించండి? గోపి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. సుష్మా, సురేఖలు నా విషయంలో ప్రవర్తించిన తీరు తెలుసుకున్నాక వాళ్ళ మీద అసహ్యం పెంచుకున్నాడు. ఇక్కడ మన దగ్గర ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ భార్యాభర్తల్ని విడదీయకూడదు కాబట్టి నీ భార్యతో నువ్వు కలిసి ఉండాలని నేను చెప్తే నాకు సమాధానం చెప్పలేక, తన మనసుకి నచ్చ చెప్పుకోలేక, సుష్మకి దగ్గర కాలేక చాలా బాధపడుతున్నాడు. నిజమే రాణి. గోపి నేనెప్పుడూ అక్కలా చూడలేదు, అమ్మలా చూశాడు. రత్తమ్మ గారు తన సొంత తల్లి అని తెలిసినా సరే ఆవిడ మీద కన్నా ఎక్కువగా నీ మీద ప్రేమను పెంచుకున్నాడు. అలాంటి నిన్ను తన భార్య, అత్తగారు బాధ పెట్టారని తెలిసాక గోపి తట్టుకోలేకపోతున్నాడు. వాళ్ళను వదిలేసి వస్తే నువ్వు ఒప్పుకోకపోయేసరికి అది గోపిని మరింత బాధ పెట్టింది. గోపికి ఎలా సర్ది చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు.
సుష్మా సురేఖ చెప్పిన మాటలు వినడం వల్ల సుష్మా అలా తయారైంది. స్వతహాగా సుష్మా చెడ్డదేం కాదండి. గోపి అంటే తనకి చాలా ఇష్టం. తన భర్త తన చెప్పు చేతుల్లో ఉండాలని తల్లి చెప్పిన మాటలు విని సుష్మా అలా ప్రవర్తించింది. అది తన జీవితాన్ని ఇలా మారుస్తుందని పాపం కలలో కూడా ఊహించలేకపోయింది. కానీ నిజాన్ని తెలుసుకోలేకపోతున్న గోపి కేవలం నన్ను బాధ పెట్టారని తన భార్యకి దూరంగా ఉండటం నాకు చాలా కష్టంగానే ఉంది. మనం ఏం చేసైనా మళ్ళీ సుష్మని గోపిని కలపాలండి. వాళ్ళ జీవితం నిలబెట్టాలి. తప్పకుండా రాణి. వేణుగోపాల్ గారు కూడా మనకు ముందే చెప్పారు కదా, తన భార్య ఇక్కడ ఉన్నంత వరకు కూతురు మనసు చెడగొడుతూనే ఉంటుందని. అందుకే ఆమెను ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పారు కదా. అందుకే అలా ఆమెను తీసుకెళ్ళాక అప్పుడు ఆవిడ ఉండదు కాబట్టి సుష్మా ఒంటరిగా ఉంటుంది. భర్త విలువేంటో సుష్మాకి ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. తను మారుతుంది. గోపికి నచ్చజెప్పి వాళ్ళిద్దరినీ మళ్ళీ మనం తప్పకుండా కలుపుదాం. వాళ్ళు ఆనందంగా ఉండేలా చేద్దాం. నువ్వేం బాధపడకు. మళ్ళీ నీ తమ్ముడి జీవితం తప్పకుండా సంతోషంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. వంశీ, వంశీ లే వంశీ, నీకేం కాదు వంశీ. లే వంశీ, వంశీ లే వంశీ, నీకేం కాదు వంశీ. వంశీ లే వంశీ, వంశీ లే వంశీ, నీకేం కాదు వంశీ. నీకేం కాదు, లే వంశీ. సీత, వంశీ ఏం కాదమ్మా, ఎందుకు భయపడుతున్నావు? హాస్పిటల్కి తీసుకొచ్చావు కదమ్మా. కళ్యాణ్ సార్కి ఫోన్ చేసి చెప్పాను, ఐసీయూలోకి తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్దాం పద. తీసుకెళ్దాం. పదమ్మా. సీత, ఇంజెక్షన్ ఇవ్వు. తాతి, గ్రాని, తాతి, తాతి, రండి ఫాస్ట్గా. ఏంటమ్మా, ఎందుకంత గట్టిగా అరిచావు? గట్టిగా అరవడం కాదు తాతి, ఎగిరి గంతెయ్యాలనుంది. ఈ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. చాలా రోజుల తర్వాత ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. ఏంటి సమంత, ఏదైనా లాటరీ తగిలిందా? అంత సంతోషంగా ఉన్నా? అవును గ్రాని, నిజంగా ఇది నా జీవితానికి ఒక లాటరీ అని చెప్పొచ్చు. నేను చాలా లక్కీ అని చెప్పొచ్చు. నా లైఫ్ లో కూడా ఇలాంటి ఒక రోజు వస్తుందని, ఇంత సంతోషం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. అసలేం జరిగిందో ముందు చెప్పు. నా వంశీ మామూలు మనిషి అయిపోయాడు. వంశీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేశాడు. ఇన్నాళ్ళు వంశీ అందరిలోనే ఉన్నా గాని అచేతనంలోనే ఉన్నాడు. ఎవరిని గుర్తుపట్టకుండా మౌనంగా పిచ్చివాళ్ళ అయిపోయాడు. ఇక వంశీ ఎప్పుడు బాగుపడడేమోనని నేను కూడా ఎన్నోసార్లు బాధపడ్డాను. అలాంటి వంశీ మళ్ళీ కోలుకున్నాడు, మామూలు మనిషి అయ్యాడు. ఏంటమ్మా నువ్వనేది? ఇంత మంచి శుభవార్త నీకెలా తెలిసింది? ఏముంది తాతి, ఈరోజు ఆ కళ్యాణ్ వర్షలకి పెళ్లి పనులు మొదలు పెట్టడానికి విఘ్నేశ్వరుడికి బియ్యం కడుతున్నారని నేనక్కడికి వెళ్ళాను. కాని వర్ష వంశీని తీసుకొని గుడికి వెళ్ళిందంట. అక్కడే వర్షాని పాము కాటు వేయబోతే వంశీ కాపాడాడంట. ఆ క్రమంలో వంశీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేశాడంట.
ఇన్నాళ్ళు ఎవరి గురించి పట్టించుకోకుండా అచేతనంగా ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నా వంశీ మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఇప్పుడు వంశీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నిజంగా ఇదెంత పెద్ద శుభవార్తో చూసావా? వర్షని కాపాడబోయి వంశీ మామూలు మనిషి అయిపోయాడు. అదే వర్ష మూలంగా వంశీ అలా అయిపోయాడు అని అందరూ వర్షాన్ని తిట్టుకున్నారు. కానీ మళ్ళీ వర్ష మూలంగానే వంశీ నార్మల్ స్టేజ్కి వచ్చాడంటే ఇదంతా వర్ష గొప్పతనమే. చూడు నాని, సమయం దొరికింది కదా అని నువ్వు ఆ వర్షాన్ని పొగడ్డం మొదలు పెట్టకు. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. నా వంశీ నార్మల్ స్టేజ్కి వచ్చేశాడు. మళ్ళీ నా వంశీ నాకు దగ్గరవుతాడన్న నమ్మకం నాకొచ్చేసింది. కలలకంటున్నా సమంత. వంశీ ముందు నుంచి ఇలా లేడు, మధ్యలోనే ఇలా మారాడు. తను బావున్నప్పుడు కూడా నీకెప్పుడూ దగ్గర కాలేదు, దూరంగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ బాగున్నాడు అని తెలిసాక నీకు దగ్గరవుతాడని నువ్వెలా అనుకుంటున్నావు? ఖచ్చితంగా అవుతాడు గ్రాని. ఎందుకంటే కళ్యాణ్కి వర్షకి పెళ్ళైపోతుంది. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదు అన్న జ్ఞానం నా వంశీకుంది. తను ప్రేమించిన అమ్మాయి, తను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను కాదనుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అంటే అలాంటి అమ్మాయి మీద అనవసరంగా ప్రేమను పెంచుకున్నాను అని నా వంశీ బాధపడతాడు. వంశీని ఎంతగానో ప్రేమిస్తున్న నాకు మళ్ళీ దగ్గరవుతాడు. నా మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి నా భర్తగా నాతోనే ఉండిపోతాడు. ఇక నేను వంశీ చాలా హ్యాపీగా ఉంటాం. డాడీ, అంకుల్ నార్మల్ అయిపోయారు కాబట్టి మరి ఈరోజు పూజ చేద్దామా? అనుకున్న ముహూర్తం దాటిపోయింది కదా, మరి ఇప్పుడు పూజ ఎలా అవుతుంది? పర్వాలేదమ్మా, అనుకున్న ముహూర్తం దాటిపోయినా ఇంకా అమృత గడియలున్నాయి. ఈ గడియల్లోనే వినాయకుడికి ముడుపు కట్టి పెడితే పెళ్లి పనులు ప్రారంభించవచ్చు. మీరు త్వరగా వస్తే పూజ ప్రారంభిద్దాం. ఏంటి సీత, అనుకున్నట్టే ఈ పూజ జరగాలి కదా. నువ్వు వెళ్ళి చీర మార్చుకుని తొందరగా రా, పూజ చేద్దాం. వంశీ, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను. సరే. బాబు, మీ అందరికీ కాఫీ తీసుకొస్తాను. అయ్యా బొట్టు పెట్టుకోండి, అమ్మ మీరు పెట్టుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః, మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోద్విశ్చేదసాదనం. మహాగణాధిపతే నమః. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయోః సంస్మరణార్థం సాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. అమ్మ మీరు ఆచమనం చేయండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు పురుషాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం. ఏంటి వంశీ, నీ కళ్ళ ముందే నువ్వు ప్రేమించిన అమ్మాయి నా పక్కన కూర్చుని పెళ్లికి సిద్ధపడుతుందని నీ గుండె పగిలిపోతుందా?
బాధంతా గుండెల్లో దాచుకుని బయటికి మౌనంగా ఉన్నావు కదా. నీతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. నా జీవితంలో నువ్వు ఉంటే ఈ జీవితం అంతా ఆనందంగా ఉంటుందని ఎంతో మురిసిపోయాను. కానీ నాకు తెలివొచ్చే సమయానికి నువ్వు ఇంకొకరి పక్కన పీటల మీద కూర్చొని పూజ చేయడం చూసి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది వర్ష. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. వేదోక్తదివ్య సువర్ణమంత్రం సమర్పయామి. ఇదే ఇల్లు మేడం. గోపి, 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 గోపి ఇంటికి దూరంగా ఉన్నాడని తెలిసాక కూడా ఇప్పుడైనా గోపి మనసు మార్చుకుంటే, తన మనసు నా వైపు తిప్పుకుంటే తనని నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు తీసుకొడతాను. పెళ్ళైన వ్యక్తిని ప్రేమిస్తాను అన్నావంటే పళ్ళు రాలగొడతాను. గోపి నా భర్త. గోపి గురించి అలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ భర్తని నువ్వు కాదనుకున్నావు, అందుకే తను నీకు దూరంగా ఉంటున్నాడు. నీ స్థానాన్ని నువ్వే వదులుకున్నాక ఆ స్థానంలోకి ఎవరు రావాలి అన్నది గోపి నిర్ణయమవుతుంది. అడ్డు చెప్పడానికి నువ్వెవరు, ఆపడానికి నువ్వెవరు? సారీ సార్, మీ ఇంట్లో ఉండే మనుషులు ఇలా మాట్లాడతారని ఊహించలేదు. నా గోపి ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఇప్పుడు గోపి ఎక్కడున్నాడో చెప్పగలరా? తను కలెక్టర్ బంగ్లాలోనే ఉంటున్నాడమ్మా. ఒంటరిగా ఉన్నాడు. ఎవ్వరూ తోడు లేరని బాధపడుతున్నాడు. ఒంటరిగా ఉన్న మొగాడు బాధలో ఉంటే ఇంకా ఎంత బాధపడతాడో నాకు బాగా తెలుసు. మీరేం భయపడకండి సార్, నేనొచ్చాను కదా. ఇంకా గోపికి ఎలాంటి బాధ లేకుండా నేను చూసుకుంటాను. గోపి సంతోషంగా ఉండాలని నా ప్రేమని బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకున్నాను. కానీ గోపి బాధపడుతున్నాడంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా గోపిని ఓదార్చి నా వైపు తిప్పుకుంటాను. వస్తాను సార్. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? కలెక్టర్ బంగ్లాకి. పని లేక ఒంటరిగా ఉన్న మగాడితో పెళ్లి కాని నీకు పనేంటి? పెళ్లి చేసుకున్న నువ్వు ఒంటరివాణ్ణి చేసి వదిలేశావు. ప్రేమించిన నేను నా గోపిని ఒంటరిగా వదిలేయకూడదని వెళుతున్నాను. ఆపే హక్కు, అధికారం నీకు లేవు. ఎంతైనా ఈ అమ్మాయి బాగా తెలివైంది. తను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టేలా లేదు. పోనీలేమ్మా, గోపి నీ వాడు కాదని నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు. అట్లమ్ముకునే రాణికి తమ్ముడుగా ఉండాలని గోపి కూడా నిర్ణయించుకున్నాడు. నువ్వు వద్దనుకున్న బంధం ఏమైపోతే నీకెందుకు? నువ్వైతే వదిలే. ఆ అమ్మాయి బాగానే ఉంది కాబట్టి గోపి జీవితంలోకి వెళ్తుంది. తను సంతోషంగా ఉంటాడు. ఎందుకే భయపడుతున్నావు? మీ నాన్న అలాగే మాట్లాడతారు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. నువ్వు అనవసరంగా భయపడకు. ఎలా ధైర్యంగా ఉండమంటావమ్మా? గోపిని ప్రేమించాను అని అది చెప్పేసరికి నా గుండె ఆగినంత పనైంది.
ఇప్పుడు ఒంటరిగా ఉన్న గోపి దగ్గరికి అది వెళ్తుంది. నా జీవితం ఏదైనా అయితే బాధపడేది నేను, నువ్వు కాదు. నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యానంటే దానికి కారణం మీరే. అలాంటి నన్ను మళ్ళీ ఇలాంటి స్థితికి తీసుకొచ్చినందుకు మీకు నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ విషయంలో కళ్యాణ్ గారు చేసిన హెల్ప్ని నువ్వెప్పటికీ మర్చిపోకూడదు వంశీ. నువ్వు మాకు కనిపించేసరికి నీ పరిస్థితి ఊహించుకోవడానికి కూడా భయమేసింది. కానీ కళ్యాణ్ గారు ఒకటే నిర్ణయించుకున్నారు, నిన్ను సాధారణ స్థితికి తీసుకురావాలని, మామూలు మనిషిగా మార్చాలని ఎంతో కష్టపడ్డారు. ఈరోజు మళ్ళీ నువ్విలా కూర్చున్నావు అన్నా, మాట్లాడుతున్నావు అన్నా ఇదంతా కళ్యాణ్ సార్ చలవే. ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కళ్యాణ్, అనుకోకుండా మన పరిచయం ప్రారంభమైంది. అది ఒక మంచి స్నేహంగా మారింది. స్నేహానికి నువ్విచ్చే విలువేంటో, స్నేహితుడి గురించి నువ్వు ఆలోచించే విధానమేంటో నాకెప్పుడో తెలుసు. మళ్ళీ మీ స్నేహితుడిని ఇలా కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. భలేవాడి వంశీ. ఒక డాక్టర్గా నేను ట్రీట్మెంట్ చేశాను. నా స్నేహితుడు బాగుండాలని నేను కోరుకున్నాను. నేను చేసిన దానికంటే నిన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిందే సీత. సీత నీ బాధని చూసి తను ఎంత బాధపడిందో నాకు తెలుసు. కళ్ళల్లో నీళ్లు బయటికి కనిపించకపోయినా నీకలాంటి పరిస్థితి వచ్చినందుకు తను ఎంత మదన పడిపోయిందో నేను అబ్జర్వ్ చేశాను. అసలు నువ్వు ప్రేమించిన వర్ష నీకెందుకు దూరంగా ఉందో నాకు తెలీదు. ఇంత గొప్ప ప్రేమని కాదనుకుని ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలీదు. కానీ సీత మాత్రం నిన్ను ఎంత గొప్పగా చూసుకుంటుంది. ఎలా అంటే తనే నిన్ను ప్రేమిస్తుందా అన్నట్టు చూస్తుంది. మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషికి చిన్న గాయమైతే ఎంత బాధపడతారో అంత బాధపడింది. ఒక విధంగా తను ప్రాణానికి సమానంగా నిన్నే చూసుకుంది. సీత నిన్నలా చూసుకుంటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ సీత మనసు గొప్పది కదా. ఆ మంచి మనసే నిన్నలా చూసుకునేలా చేసిందని నాకు అర్థమైంది. అదేంటి సార్ అలా అంటారు? మీరే చెప్పారు కదా సార్, వైద్య వృత్తి అనేది చాలా పవిత్రమైందని. పేషెంట్ ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా తనని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంటుందని. వంశీ ఒక పేషెంట్లా వచ్చాడు, అందుకే తన గురించి నేను అంతలా ఆలోచించాను, అంతలా మదనపడ్డాను. నువ్వొక పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినట్టు వంశీకి చేయలేదు సీత. ప్రాణమైన మనిషికి ట్రీట్మెంట్ చేసినట్టు చేశావు. నీ అభిమానం, ఆరాధనే ఈరోజు వంశీని మామూలు మనిషిని చేశాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు చెప్పింది నిజమే కళ్యాణ్. సీత నన్ను అంత జాగ్రత్తగా చూసుకుంది అంటే వినడానికి నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ అలా చూసుకున్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. విధి చాలా విచిత్రమైంది వంశీ. నువ్వు ప్రేమించిన మనిషిని నీకు దూరం చేసింది.
నీ ప్రేమను సమాధి చేసింది. నీ ఆరాధన అర్థం చేసుకోలేని ఆ మనిషి మనసుని రాయిగా మార్చుకుని నిన్ను వదిలేసింది. కానీ నీతో ఏ బంధము లేకపోయినా, మీ మధ్యలో ఎలాంటి పరిచయము లేకపోయినా, సీత మాత్రం నిన్నెంతో అభిమానంగా చూసుకుంది. మీ ఇంట్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి అన్నది ఇందాక మీ ఇంటికి వెళ్ళాకే తెలిసింది. ఇల్లన్నాక ప్రతి ఇంట్లో గొడవలుంటాయి. కానీ ఆ గొడవలు సర్దుకునేలా ఉండాలి, సర్దుకుపోయేలా ఉండాలి. కానీ నా జీవితంలో మాత్రం అది జరగడం లేదు. దేవతలు చూసుకున్న మా అక్కని నా భార్య అవమానించడం నేను తట్టుకోలేకపోయాను. తను క్షమించే వరకు నా జీవితంలో సుష్మకి స్థానం లేదు అనుకున్నాను. కానీ మారని సుష్మ నా మాట వినిపించుకోలేదు. మా అక్క ఇవేమీ పట్టించుకోకుండా నేను సుష్మతోనే ఉండాలని కోరుకుంటూ నా గురించి ఎంతో గొప్పగా ఆలోచించింది. అక్కని ఇంతలా అవమానించిన మనిషితో నేను మనసుని ఎలా పంచుకోగలను? తనలో మార్పు వచ్చే వరకు నేను ఒంటరిగానే ఉంటాను. ఒకవేళ ఎప్పటికీ తనలో మార్పు రాకపోతే? సుష్మని శాశ్వతంగా మర్చిపోతాను. నేను ఒంటరిగానే మిగిలిపోతాను. నువ్వు ఎప్పుడూ ఒంటరివాడివి కాదు గోపి. నీకోసం ఆలోచించేవారు, నిన్ను అభిమానించేవారు, నువ్వు కావాలని కోరుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీలాంటి వ్యక్తిని దూరం చేసుకోవడం సుష్మా తప్పవుతుందేమో కానీ నీ తప్పేమీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒంటరివని ఎప్పుడూ అనుకో. సరే, నేను ఈ సిటీలో ఒక పనుండొచ్చాను. కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండాలి. నీకు అభ్యంతరం లేదు అంటే ఈ గెస్ట్ హౌస్లోనే ఉంటాను. నా స్నేహితుడు ఒంటరిగా ఉంటూ బాధపడటం నేను చూడలేకపోతున్నాను. నేను నీకు సహాయంగా ఉంటాను. మనిషికి మనిషి సాయంగా ఉంటే బాధను పంచుకోవచ్చు. తద్వారా నువ్వు నీ బాధను మర్చిపోవచ్చు. ఏమంటావ్? స్నేహితురాలుగా ఉంటానన్నావు, కాదని నేనెందుకంటాను? నీకు కావలసినన్ని రోజులు ఇక్కడే ఉండు. పైగా ఇది ఆఫీస్ గెస్ట్ హౌస్. కానీ నాది మర్చిపోయే బాధ కాదు. ఏ రోజైతే సుష్మ మా అక్కని క్షమాపణ అడుగుతుందో, ఎప్పుడైతే సుష్మలో పూర్తిగా మార్పు వస్తుందో, అప్పుడే ఈ బాధకు ముగింపొస్తుంది. అంతవరకు ఈ బాధ నాతోనే ఉంటుంది, నాలోనే ఉంటుంది. గోపి, మనం చదువుకున్నది చాలా గొప్ప చదువు. అందులో జీవితాన్ని ఎలా మలుచుకోవాలో కూడా ఉంటుంది. అది నీకు తెలియదని కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నది ఒడ్డున నిల్చుని పారుతున్న నీటిని మనం చేత్తో పట్టుకోవాలని ప్రయత్నిస్తాం. కానీ ఆ నీరు మనం చేతికి తగిలేలోపు ముందుకు సాగిపోతుంది. వెళ్ళిపోయిన నీటిని మనం ఎప్పటికీ పట్టుకోలేము. మళ్ళీ మన చేతిని తాకేది కొత్త నీరు మాత్రమే. ప్రవహించే నీరే మన కోసం ఆలోచించకుండా వెళ్ళిపోతుంటుంది. ఇక మనుషులంటావా, కాలంతో పాటు కొందరు మనకు దగ్గరవుతూ ఉంటారు, ఇంకొందరు దూరం అయిపోతుంటారు. వాళ్ల గురించి ఆలోచిస్తూ నీ జీవితం ఆగిపోకూడదు. కాలంతో పాటు నువ్వు నడుస్తూనే ఉండాలి. మారుతున్న మనుషులతో పాటు నువ్వు మారుతూనే ఉండాలి. అది మాత్రం మర్చిపోకు. ఇది నా గుంపు ముంచడానికొచ్చింది. గోపి ప్రతి మాటలోనూ నా గురించి చెప్తూనే ఉన్నాడు. ఇది మాట్లాడుతున్న ప్రతి మాటలోని నన్ను నా గోపికి దూరం చెయ్యాలనే మాట్లాడుతోంది. ఇది ఇక్కడే ఉంటే నా భర్త ఎప్పటికీ నాకు దక్కడు. ఇప్పుడేం చేయాలి?
ఏంటి వంశీ, నాతో మాట్లాడాలని పిలిచావు, ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్నావు? ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. నన్నెందుకు మామూలు మనిషిని చేశావు వర్ష? నీ ఊహల్లోనే బతికాను, ఆ ఊహల్లోనే ఉండిపోవాలనుకున్నాను. నువ్వు నాతో ఉన్నావు అన్న ఊహతోనే ఈ ఊపిరి ఆగిపోవాలి అని కోరుకున్నాను. నువ్వు నా దగ్గర లేవు అన్న వాస్తవాన్ని నేను జీర్ణించుకోలేను. నువ్వు నాతో ఉండవు అన్న నిజాన్ని నేను తట్టుకోలేను. నీతో జీవితం పంచుకోలేను అన్న క్షణంలో నేను బ్రతకలేను వర్ష. అలా అని నా ప్రేమని నిలబెట్టమని నిన్ను అడగడం లేదు. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. నీ నిర్ణయానికి నేను విలువిస్తున్నాను కాబట్టి ఆ నిర్ణయానికి తల వంచి ఇంకెప్పుడు నీ కంటికి కనిపించకూడదు అని దూరంగా వెళ్ళిపోయాను. నిన్ను దూరం చేసుకోవాలని కాదు వంశీ, నేను కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోవాలనుకున్నది నీ జీవితాన్ని నిలబెట్టడం కోసం. నువ్వు ఎవరితో జీవితాన్ని పంచుకోవాలో నేను నీకెప్పుడో చెప్పాను. నా జీవితంలో నువ్వు లేవు అన్న నిజం నీకు తెలియజేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ నువ్వలా చెప్పా చేయకుండా వెళ్ళిపోయినా పిచ్చివాళ్లా మారిపోతే చూస్తూ నేనెలా తట్టుకోగలను? నిన్ను ఆ పరిస్థితుల్లో చూసినప్పుడు నా గుండె ఆగిపోయింది తెలుసా? నీ గుండెల్లో నాకు స్థానం లేదన్నావు. మన ప్రేమని సమాధి చేయాలన్నావు. నేను చేసిన తప్పుకి నాకొక జీవితానికి సరిపడా శిక్ష విధించావు. కన్ను మూతపడే చివరి నిమిషంలో కూడా నీ చిరునవ్వు చూడాలని కోరుకుంటుంది. అది నీ మీద నాకున్న ప్రేమ. ఆ ప్రేమను నేను మర్చిపోవడం కంటే చచ్చిపోవడమే నాకు సులభంగా ఉంటుంది. నా ప్రాణం తీసుకునే హక్కు నువ్వు నాకివ్వలేదు కాబట్టి నీ ఊహల్లోనే నేను బతకాలి అనుకున్నాను. వాస్తవ పరిస్థితి అర్థమై దూరమయ్యాను. నువ్వు నాకు దూరం కావాలని కోరుకున్నది పిచ్చివాడిగా మిగిలిపోవాలని కాదు. నీ గుండెను రాయి చేసుకుని అందులో నన్ను ఆరాధిస్తూ ప్రపంచాన్ని మర్చిపోవాలని నేను కోరుకోలేదు. నువ్వు కట్టిన తాళికి విలువివ్వాలి. నీ కోసం ఎదురు చూస్తున్న మనిషికి నీ జీవితంలోకి నువ్వు స్వాగతం పలకాలి. అన్నీ తెలిసి అలా ఎలా మాట్లాడుతున్నావు వర్ష? నిజమైన ప్రేమ నీది. అందుకే నీ ప్రేమ కోసం ఈ ప్రాణం కొట్టుకుంటుంది. స్వార్థంతో కూడిన ప్రేమ సమంతది. మోసం చేసి తాళి కట్టించుకుంది. మోసంతో కట్టిన తాళికి విలువివ్వాలి అంటున్నావు. మోసంతో నన్ను సొంతం చేసుకోవాలన్న మనిషితో కలిసి జీవించాలి అంటున్నావు. జీవోత్సవంగా అక్కడ జీవించలేను, కానీ నీతో జీవితాన్ని పంచుకోలేను. అందుకే నేను ఒంటరిగా మిగిలిపోవాలనుకున్నాను. కానీ నువ్వు నన్ను అలా వదిలేయకుండా మామూలు మనిషిని చేసి తప్పు చేసావు వర్ష. నేను ఏ తప్పు చేయలేదు వంశీ. ప్రేమ అనేది 2 అక్షరాలు మాత్రమే కాదు. అది ఎవరి మనసులో ఎప్పుడు ఎలా పుడుతుందో తెలీదు. నా మీద నీకు ప్రేమ పుట్టింది, నీ మీద నాకు ప్రేమ పుట్టింది. అలాగే సమంత కూడా నీ మీద ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ తప్పెలా అవుతుంది? నువ్వు నాకెక్కడ దగ్గరవుతావో అన్న కోపంతో నిన్ను సొంతం చేసుకోవడానికి తను తప్పు చేసింది కాదని నేను అనను. కానీ ఆ తప్పుకు శిక్ష తనని నువ్వు వదిలేయడం కాదు, అందర్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోవడమూ కాదు. మనసులో స్థానం లేని మనిషితో జీవితాన్ని పంచుకోవడం నరకం అవుతుంది వర్ష. ఆ నరకంలో బ్రతికే కన్నా ఇష్టమైన మనిషి గురించి ఆలోచిస్తూ ఆ ఊహల్లో పిచ్చివాడిగా బతకడమే నాకు ఆనందంగా ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు వంశీ. ప్రేమ సమాధి కావచ్చు, కానీ పెళ్లి సమాధి కాకూడదు. ప్రేమని మర్చిపోయినా ఎవరికీ సమాధానం చెప్పుకోకర్లేదు. కానీ చేసుకున్న పెళ్లిని వదులుకోవాలి అంటే 2 కుటుంబాలకు సమాధానం చెప్పుకోవాలి. గోపి నీ మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు గోపి జీవితంలోకి ఇంకొక తొస్తుందంటే నేను చూస్తూ ఎందుకు ఊరుకుంటాను? ఊరుకోక ఏం చేస్తావు? కావాలని గొడవ పడింది మనం. గోపి ఏం చెప్పినా వినకుండా నేను చేసుకున్నాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని గోపిని అడుగుతాను? అది కాకుండా
ఆ నంగ నచ్చి అక్కడే ఉంటుందంట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను గోపి, నీకేం అభ్యంతరం లేదు కదా అని వగలిపోతూ అడిగింది. గోపి కూడా నాకేం అభ్యంతరం లేదు, నువ్విక్కడే ఉండొచ్చు అని చెప్పాడు. వాళ్ళిద్దరూ ఒకటైపోయేలా ఉన్నారు. నా బ్రతుకు బండలైపోయేలా ఉంది మమ్మీ. సూర్యం, అమ్మ పిల్లల్ని ప్రేమిస్తుందిరా. తన పేగు తెంచుకున్నారు కాబట్టి, తన రక్తం పంచింది కాబట్టి. భార్య భర్తని ప్రేమిస్తుంది. తన జీవితం అతనే కాబట్టి, జీవితాంతం తనతోనే గడపాలి కాబట్టి. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి వెనుకాడని ఒకే ఒక వ్యక్తి స్నేహితుడు. స్నేహితుడిగా నువ్వు శిఖరాన్ని అధిరోహించావు. నీలాంటి స్నేహితుడు దొరకడం నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. కానీ నాలాంటి స్నేహితుడు నీకు దొరకడం నిజంగా నీ దురదృష్టం అని చెప్పాలి. నీలాంటి స్నేహితుడిని దూరం చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను సూర్యం. నీ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు సూర్యం. స్నేహానికి ద్రోహం చేసిన ఈ స్నేహితుణ్ణి మన్నించు. మళ్ళీ మన స్నేహంతో ఆనందంగా గడుపుదామని నీతో ఎన్నో ఎన్నో మాటలు చెప్పాలనుకుని నీ దగ్గరికి వచ్చాను. కానీ ఒక్క మాట కూడా చెప్పలేకపోయాను. దానికి కారణం మనందరికీ తెలిసిన వర్షాయే నా మనవరాలు. సారీరా, మన మనవరాలు వర్ష అనే నిజాన్ని బయటికి చెప్పే పరిస్థితుల్లో నేను లేను. అందుకే ఆ నిజాన్ని గుండెలో దాచుకుంటూ నిన్ను తలుచుకుంటూ ఈ బాధను కూడా భరిస్తున్నాను. నీ ముందు క్షమాపణ చెప్పలేకపోయినా కనీసం నీ ఫోటోకి క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించరా సూర్యం. ఎల్లకాలం ఇలాగే ఉండిపోదు. తొందరలోనే మనందరం కలిసే రోజొస్తుంది. ఈ ఇంట్లో మళ్ళీ ఆనందాలు చిగురిస్తాయి. మన మనవరాళ్ళు మనం అందరం మళ్ళీ సంతోషంగా గడిపే రోజులు వస్తాయి. అస్తమిస్తున్న సూర్యుడి లాంటి మన బతుకుల్లో సంధ్య వెలుగుల్లాగా మళ్ళీ మన స్నేహం చిగురుస్తుందనే నమ్మకం నాకుందిరా, నాకుంది. ఈ ఫోటో ఏంటో తెలుసుకోవాలి. ఈ ఫోటో కనిపించిన దగ్గర నుంచి అన్నయ్యలో మార్పు కనిపిస్తోంది. ఆ ఫోటో ఏంటో చూడాలని ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నా అవకాశం నాకు దొరకటం లేదు. ఇంతకీ ఏంటా ఫోటో? ఏంటమ్మా ఏదో మాట్లాడాలను? చాలా మంచి విషయం అన్నయ్య. వంశీ మామూలు మనిషి అయ్యాడు. ఇన్ని రోజులు వంశీ ఏమైపోతాడో ఎలా ఉంటాడో అని అందరం చాలా భయపడ్డాం. వంశీకి అలా జరిగినందుకు అందరం బాధపడ్డాం.
కానీ వంశీ బావుండాలని కోరుకోవడానికి వర్ష వంశీని గుడికి తీసుకువెళ్ళింది. అక్కడ వర్షాని పాము కరవబోతుంటే అది చూసిన వంశీ వర్షాన్ని రక్షించే క్రమంలో ఆ పాముని పట్టుకున్నాడు. వర్షాకి ప్రమాదం వస్తుందని తన మనసుకి తెలియటంతో అంతవరకు ప్రపంచాన్ని మర్చిపోయి ఒక పిచ్చివాళ్లా బతుకుతున్న వంశీ మామూలు మనిషి అయ్యాడు. వర్షాన్ని కాపాడుకున్నాడన్నయ్యా. వంశీ నార్మల్ స్థితికి వచ్చాడని తెలిసాక మా అందరికీ చాలా ఆనందం అనిపించింది. ఈ విషయం నేను మీకు ఫోన్లోనే చెప్పొచ్చు, కానీ నేనే వచ్చి మీకు స్వయంగా చెప్పినప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉంటుందో నేను చూడాలనుకున్నాను. అందుకే వచ్చానన్నయ్యా. చాలా మంచి మాట చెప్పావమ్మా. నిజంగా ఇది ఆనందపడాల్సిన విషయమే. వంశీ పిచ్చోడిలా మారాడని తెలిసి పాపం సూర్యం గారు చాలా బాధపడ్డారమ్మా. ఈరోజు వంశీ బాగున్నాడు అనేసరికి చూశారా ఆయనలో ఎంత ఆనందం కనబడుతుందో. నిజమేనమ్మా, నిజమైన ఆనందాన్ని చూసి ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. నీకు గుర్తుందా, మనం పల్లెటూరులో ఉన్నప్పుడు మనకి ఏ ఆస్తులు లేవు, కానీ ఆనందానికి ఏ లోటు లేదు. ఆత్మీయుల అందరం ఒక చోట ఉండేవాళ్ళం. ఒకరికి కష్టం వస్తే అందరం పంచుకునేవాళ్ళం. ఎవరికైనా ఆనందం వస్తే అందరం ఆనందాన్ని కలిసి పంచుకునేవాళ్ళం. గడిచిన ఆ రోజులు ఎప్పటికీ మధుర జ్ఞాపకాలుగా ఉన్నాయి. తర్వాత ఆస్తులు పెరిగాయి, దాంతోపాటు ఆంతర్యాలు కూడా పెరిగాయి. అయిన వాళ్ళు ఎదురెదురుగా ఉన్నా కానీ వాళ్ళలా బ్రతకడం అది ఎంత కష్టంగా ఉంటుందో అనుభవిస్తే తెలిసిందమ్మా నాకు. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తామనే నమ్మకం వచ్చింది. వర్ష, కీర్తి ఇలా అందరి గురించి తెలిసిన తర్వాత మళ్ళీ మన జీవితంలోకి మంచి రోజులు వస్తాయని నాకు ఆనందం వేసిందమ్మా. తీసుకోండి మేడం. తీసుకోమ్మా. నిజమే అన్నయ్య, అన్ని విషయాలు నాకు తెలిసినప్పుడు నేను కూడా ఎంతో ఆనందించాను. అయిన వాళ్ళందరం ఒక్కటి కాబోతున్నాము. మళ్ళీ మనందరం కలిసి ఉంటామని ఎన్నెన్నో ఊహించుకున్నాను. కాని వర్ష ఈ నిజం బయటికి చెప్పొద్దు అని నా దగ్గర మాట తీసుకున్న దగ్గర నుంచి నా మనవరాలు నా కళ్ళ ముందే ఉన్నా తనే నా మనవరాలు అని చెప్పలేక ఎంతో సతమతమవుతున్నాను. అవునమ్మా, నిజమేనమ్మా. వర్ష కూడా నాతో ఈ మాట తీసుకోబట్టే నేను శంకర్ దగ్గరికి వెళ్ళి మన మనవరాలు ఇక్కడే ఉంది, మన కళ్ళ ముందే ఉందని నేను వారితో చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు వంశీ మామూలు మనిషి అయ్యాడు కాబట్టి వర్ష చేసిన త్యాగం వృధా కాలేదు. మనకు నచ్చినా నచ్చకపోయినా తను కళ్యాణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. సమంతక్క జీవితాన్ని నిలబెట్టడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను తాతయ్య నాతో చెప్పింది.